హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈ రోజు వీడియోలో ఒక ఛాలెంజ్ చేయబోతున్నానండి. మరి అదేనండి, మీరు ఆల్రెడీ చూసారు కదా తమ్నైల్, 30 చామంతి పూల బొకేలు అని. అయితే గ్రో విత్ మీ కాన్సెప్ట్ తోని నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా shresthagarden.in వెబ్సైట్ లో మీరు డైరెక్ట్ గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. రాబోయే సీజన్ కు మనం బొకేలాగా తయారు చేసుకోవాలి మన చామంతి మొక్కలనంటే మనం ఎట్లా ఇప్పటి నుండి మనము కేరింగ్ తీసుకోవాలి, వాటిని ఎట్లా నాటుకోవాలి, అదంతా కూడా మీకు డీటెయిల్ గా చూపిస్తానండి. మరి ఇప్పుడైతే నేను మొదటిగా ఫస్ట్ వీడియో ఇది ఎవ్రీ వీక్ కూడా ఉండబోతా ఉంది. నేను మీకు ప్రతి వారం అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. చూడండి, ఇది ఇసుక. ఫస్ట్ అయితే మీరు టబ్ తీసేసుకోండి. నేనైతే 30 బొకేలు అని చెప్పినాను కదా, ఎక్కువ కటింగ్స్ పెట్టుకోవాలి కాబట్టి నేను పెద్ద టబ్బే తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఎంత ఛాలెంజ్ తీసుకుంటారో అంత 10 బొకేసా లేకుంటే 20 బొకేసా మీరు తీసుకోండి. ఓకేనా? ఇట్లా ఒక టబ్బు తీసేసుకొని చక్కగా హోల్స్ చేసుకోండి. కంపల్సరీగా 4 రాళ్ళు పెట్టేసిన, 4 హోల్స్ చేసినాను. కంప్లీట్ గా ఇసుక మాత్రమేనండి, ఇంకా ఏమీ లేదు దీంట్లో. ఓకేనా? ఇసుక మాత్రమే వేసేస్తున్నాను. చూడండి, ఈ వీడియో చూస్తున్న వారెవరైనా కూడా చామంతి పూల మొక్కలను బొకేస్ లాగా పెంచుకోవాలనుకుంటే కనుక మీరు ఈ వారంలోనే మీరు ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ అన్నమాట ఇది. ఫస్ట్ వీడియో పార్ట్ 1 లాగా ఇట్లా సిరీస్ లాగా రాబోతుందండి. ఎవ్రీ వీక్ వీడియో ఉంటుందని చెప్పినాను కదా, మీరు అందుకే నేను గ్రో విత్ మీ అనే కాన్సెప్ట్ తోని ముందుకు వెళ్తా ఉన్నాను. మీరు కూడా నాతో పాటు ఇట్లా బొకేస్ లాగా పెంచుకోవచ్చు. చూడండి, ముందైతే ఇసుక కంప్లీట్ గా నింపేసినాను. తర్వాత ఇక్కడ నేను ఇసుకను తడపాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వాటర్ తీసుకున్నాను, 1 లీటర్ అన్ని వాటర్ తీసుకొని దానిలోకి నేను ఇక్కడ ట్రైకోడర్మా ఇస్తున్నాను. చూడండి, ట్రైకోడర్మా విరిడి ఇది. అయితే మీ అందరి దగ్గర దాదాపు గార్డెనింగ్ చేసే వాళ్ళ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది ఇది. అయితే ట్రైకోడర్మా విరిడి అనేది మీరు కొంచెం 1 స్పూన్ అంత చాలండి, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ మనకి ఇసుక మనం బయట నుండే కదా తెచ్చుకుంటాం, దాంట్లో ఏదైనా ఉంటే మన మొక్కలకి ఆ రూట్స్ వచ్చే టైంలో ఫంగస్ ఏది ఫామ్ అవ్వకుండా ఉండాలని చెప్పి నేను ఈ ట్రైకోడర్మా వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ట్రైకోడర్మా లేకపోతే 1 స్పూన్ పసుపు అయినా వేయండి, లేదా దాల్చిన చెక్క పొడి ఉన్నా కూడా 1 స్పూన్ అంత వేసి మీరు ఈ నీళ్ళని ఇసుకను తడిపేసేయండి చక్కగా, ట్రైకోడర్మా లేకపోతే. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి, మన చామంతి మొక్కలు ఇవన్నీ కూడా ఇవి లాస్ట్ ఇయర్ వండి నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. అయితే ఎప్పుడైనా కూడా మనం చామంతి మొక్కలు అయిపోగానే, సీజన్ అయిపోగానే వాటిని మొత్తం కూడా కటింగ్ చేస్తాం కదా. నేను ఈసారి అయితే తర్వాత కూడా ఎట్లా చేస్తాను అనేది మొత్తం మీకు షేర్ చేస్తానండి, A to Z కంప్లీట్ గా. ఇవి లాస్ట్ ఇయర్ మొక్కలు. అయితే చక్కగా కటింగ్ చేసేసినా కూడా వాటిని ఇప్పుడైతే మళ్ళీ వర్షానికి మళ్ళీ గ్రో అయిపోతున్నాయి. ఇప్పుడు మనకు కొమ్మలు కావాలండి. ఇప్పుడు అసలు పువ్వులు రావు, ఇది సీజన్ కాదు. మనకు పూలు రావడానికి ఇంకా చాలా టైం ఉంది. చలికాలంలో పూలు వస్తాయి కదా. చక్కగా ఇట్లా కటింగ్స్ తీసుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ కూడా మనకు కటింగ్స్, కొమ్మలన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇవి నా దగ్గర మరి ఎన్ని కలర్స్ మిగిలినాయో నాకు తెలియదు. అప్పుడైతే లాస్ట్ ఇయర్ అయితే దగ్గర ఒక 6 కలర్స్ to 7 కలర్స్ వరకు ఉండే, బట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయో తెలియదు. నేనైతే ఇంకా అన్నిటి నుండి ఎక్కడెక్కడైతే నేను పెట్టినానో, అంటే సేవ్ చేసి పెట్టినానో ప్లాంట్స్, ఇదండి చూడండి. ఈ పాట్ మొత్తము 100 రూపీస్ టబ్, చిన్న మొక్క ఉండే దాంట్లో ఇంకా వర్షాలకి అది మెల్లిమెల్లిగా ఫుల్గా గుబూరుగా తయారైపోయింది. ఓకే, ఏ కలర్ అయినా పర్వాలేదు, మనకు వచ్చిన కలరే 10 బొకేస్ అవే కలర్ ఉన్నా కూడా మనకి ఏం నష్టం లేదు. ఏదైనా ఏ ఫ్లవర్ అయినా కూడా అందంగానే ఉంటది కదండి గార్డెన్ లో చూడడానికి. చూడండి, ఇన్ని కటింగ్స్ అయితే తీసుకున్నాను. ఈ కటింగ్స్ ని మనము ఇంత పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 4 ఇంచెస్ ఉంటే చాలండి. ఓకేనా? 4 ఇంచుల కొమ్మను పెడితే సరిపోతుంది. మీరు ఈవెన్ 3 ఇంచెస్ 2 ఇంచెస్ కొమ్మ పెట్టినా కూడా నాటుకుంటుంది అది ఈజీగా. చూడండి, నేనైతే 4 ఇంచుల కొమ్మ, ఆకులన్నీ కూడా తీసేస్తున్నాను. ఇట్లా ఈ విధంగా ఆకులు తీసేసేయాలి. తక్కువ ఆకులు పెట్టాలా. ఓకేనా? తక్కువ ఆకులు పెట్టేసి, ఆకులు మొత్తం లేకుండా కూడా పెట్టద్దు. కంపల్సరీగా ఒక 2-3 ఆకులైనా మనము ఈ కొమ్మలకు పెట్టుకోవాలి. చూడండి, ఇంత సైజు కటింగ్ అన్ని కూడా చేసుకోవాలి మనము.
ఇంకోటి ఏంటంటే ఒక 2 నాట్స్ వచ్చేటట్టుగా ఆ 2 నాట్స్ మనం లోపలికి ఇసుకలోకి నాటుకోవాలన్నమాట. అట్లా ఆ విధంగా పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా నేను చూడండి కటింగ్ చేసేసుకున్నాను. ఆకులన్నీ తీసి రెడీగా. అలోవెరా తీసుకున్నానండి. ఒక ఆకు అలోవెరా తీసుకొని అలోవెరా జెల్లో గుచ్చుకుంటూ ఈ విధంగా చూడండి చక్కగా ఇసుకలో నాటేస్తున్నాను. ఈ అలోవెరా అనేది మనకు రూట్స్ రావడానికి రూటింగ్ హార్మోన్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మరి ఫంగస్ ఏ ప్రాబ్లం రాకుండా ఫంగిసైడ్ లాగా పనిచేస్తుంది. దాంట్లో న్యూట్రిషన్స్ కూడా ఉండి మనకు ఫర్టిలైజర్ లాగా కూడా పనిచేస్తుందండి. అందుకని చక్కగా కొమ్మలు ఎప్పుడైనా నాటుకునేటప్పుడు అలోవెరాలో గుచ్చి మీరు నాటినట్టయితే చక్కగా రూట్స్ వస్తాయి. విత్ ఇన్ 3 to 4 weeks లోపల మీకు రూట్స్ వచ్చేస్తాయండి. మీకు ఎవ్రీ వీక్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఎవ్రీ వెనస్డే మీకు ఈ చామంతి పూల బొకే వీడియోస్ అనేటివి ఉండబోతున్నాయి. మరి మీరు కూడా గ్రో విత్ మీ కాన్సెప్ట్ తో నాతో మీరు కూడా జాయిన్ అయిపోయి మీరు కూడా ఈ విధంగా చామంతి పూల మొక్కలు మీ గార్డెన్ లో పెంచుకొని మరి హ్యాపీగా మనం అందరం కూడా గార్డెనింగ్ అనేది మరి చక్కగా ఆనందంగా చేసుకుందామండి. ఆల్రెడీ పాత మొక్కలను సేవ్ చేసుకున్న వాళ్ళమైతే ఈజీగా ఈ వారంలోనే స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర మొక్కలు కనుక లేకపోతే కనుక ఎవరి దగ్గర నుండైనా కటింగ్స్ అన్నా తీసుకోండి. చిన్న చిన్న కొమ్మలే కదా, మీరు అట్లీస్ట్ ఒక 5-10 కొమ్మలన్నా తీసుకునేటట్టుగా చేసుకోండి. లేదు అంటే నర్సరీస్లోనన్నా కూడా మీరు కొన్ని అయినా తెచ్చుకోండి. మరి ఈ ఛాలెంజ్ లో అయితే తప్పకుండా పాల్గొంటారని, మరి నాతో మీరు ఫొటోస్ కూడా షేర్ చేసుకుంటారని, మరి డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంటది కదండి, వాట్సాప్ నంబర్, హ్యాపీగా మీరు ఫొటోస్ కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. ముందే ఇసుకంతా కూడా నీళ్లతో తడిపి పెట్టినాను కదండి కొమ్మలను. ఇప్పుడు ఈ రోజు అవసరం లేదు, కానీ రేపటి నుండి తప్పకుండా నీళ్లు చల్లుతూ ఉండాలి ఈ టబ్ లో. నెక్స్ట్ ఈ టబ్ తీసుకెళ్లి మనము సెమీ షేడ్ లో పెట్టుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ ఛాలెంజింగ్ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.